యోబు గ్రంథము 28వ అధ్యాయము. వెండిగని కలదు, పుటము వేయబడిన సువర్ణమునకు స్థలము గలదు. ఇనుమును మంటిలో నుండి తీయుదురు, రాళ్ళు కరిగించి రాగి తీయుదురు. మనుషులు చీకటికి అంతము కలుగజేయుదురు. గాఢాంధకారములోను మరణాంధకారములోను ఉండు రత్నములను వెతుకుచు వారు భూమి అంతముల వరకు సంచరింతురు. జనులు తిరుగు స్థలములకు చాలా దిగువగా మనుషులు స్వరంగము త్రవ్వుదురు. అచ్చట వారు మానవులకు దూరముగా నుండి ఇటు అటు అల్లాడుచుందురు. భూమి నుండి ఆహారము పుట్టును, దాని లోభాగము అగ్నిమయమైనట్లుండును. దాని రాళ్ళు నీలరత్నములకు స్థానము, దానిలో సువర్ణమైన రాళ్ళున్నవి. ఆ త్రోవ ఏ క్రూరపక్షికైనను తెలియదు, డేగ కన్నులు దాన్ని చూడలేదు. గర్వము గల క్రూర జంతువులు దాన్ని త్రొక్కలే, సింహము ఆ మార్గమున నడవలేదు. మనుషులు స్ఫటికము వంటి బండను పట్టుకొందురు, పర్వతములు వాటి కుదుళ్ల సహితముగా బోర్లద్రోయుదురు. బండలలో వారు బాటలు కొట్టుదురు, వారి కన్ను అమూల్యమైన ప్రతి వస్తువును చూచును. నీళ్లు వడిగిల్లిపోకుండా వాళ్ళు జలధారలకు గట్లు కట్టుదురు. మరుగైయున్న వస్తువులను వారు వెలుగులోనికి తెచ్చుదురు. అయితే జ్ఞానము ఎక్కడ దొరుకును? వివేచన దొరుకు స్థలము ఎక్కడున్నది? నరులు దాన్ని విలువను ఎరుగరు. ప్రాణులున్న దేశములో అది దొరుకును. అగాధము దాన్ని నాలో లేదనును, సముద్రము నా యొద్ద లేదనును. సువర్ణము దానికి సాటి అయినది కాదు, దాని విలువ కొరకై వెండి తూచరాదు. అది ఓఫీరు బంగారమునకైనను, విలువగల గోమేదమునకైనను, నీలముకైనను కొనబడినది కాదు. సువర్ణమైనను స్ఫటికమైనను దానితో సాటి కావు. ప్రశస్తమైన బంగారు నగలకు ప్రతిగా అది ఇయ్యబడదు. పగడముల పేరు, ముత్యముల పేరు దాని ఎదుట ఎత్తకూడదు. జ్ఞాన సంపాద్యము కెంపుల కన్నా కోరదగినది. కూషుదేశపు పుష్యరాగము దానితో సాటి కాదు, శుద్ధ సువర్ణమునకు కొనబడినది కాదు. అట్లయితే జ్ఞానము ఎక్కడ నుండి వచ్చును? వివేచన దొరుకు స్థలం ఎక్కడున్నది? అది సజీవులందరి కన్నులకు మరుగై ఉన్నది, ఆకాశ పక్షులకు మరుగు చేయబడి ఉన్నది. మేము చెవులారా దాని గూర్చి వార్త వింటిమని నాశనమును మరణమును అనును. దేవుడే దాని మార్గమును గ్రహించును, దాని స్థలము ఆయనకే తెలియను. ఆయన భూమి అంతముల వరకు చూచుచున్నాడు, ఆకాశము క్రింది దానంతటిని తెలుసుకొనుచున్నాడు. గాలి ఇంత బరువు ఉండవలనని ఆయన నియమించినప్పుడు, పరిమాణమును బట్టి జనములకు ఇంత కొలతయని ఆయన వాటిని కొలిచి చూచినప్పుడు, వర్షమునకు కట్టడ నియమించినప్పుడు, ఉరుములతో కూడిన మెరుపునకు మార్గము ఏర్పరిచినప్పుడు, ఆయన దాన్ని చూచి బయలుపరిచెను, దానిని స్థాపన చేసి దాన్ని పరిశోధించెను. మరియు యెహోవా యందలి భయభక్తులే జ్ఞానమనియు, దుష్టత్వమును విడిచిపెట్టుటయే వివేకమనియు ఆయన నరులకు సెలవిచ్చెను. ఆమేన్.